సమూవేలు రెండవ గ్రంథము 12వ అధ్యాయము. నాతాను మందలింపు, దావీదు పశ్చాత్తాపము. అంతట నాతాను యావే పంపగా వచ్చి దావీదుతో ఇట్లు నుడివెను. ఒక నగరమున ఇరువురు మనుషులు కలరు. వారిలో ఒకడు సంపన్నుడు, వేరొకడు పేదవాడు. సంపన్నునకు గొర్రెల మందలును గొడ్ల మందలును సమృద్ధిగా కలవు. పేదవానికి ఒక చిన్న గొర్రె కొదమ మాత్రము కలదు. అతడే దానిని కొని తెచ్చి పెంచెను. అది అతని బిడ్డలతో పాటు పెరుగుచూ వచ్చెను. ఆ గొర్రె పిల్ల యజమానుని కంచమున తినుచు పాత్రమున త్రాగుచు అతని రొమ్ము మీద పరుండెడిది. అతనికి కూతురు వలె ఉండెడిది. ఇట్లుండగా ఒకనాడు సంపన్నుని ఇంటికి అతిథి వచ్చెను. కాని అతడు మందల నుండి చుట్టము కొరకు వేటను కోయించుటకు అంగీకరింపక పేదవాని గొర్రెపిల్లను గైకొని భోజనము తయారు చేయించెను. ఆ మాటలు విని దావీదు కోపము వలన ఒడలు మండగా, యావే తోడు ఇట్టి పాడు పనికి పాల్పడినవాడు నిక్కముగా వధింపతగినవాడు. అతడు జాలి లేక ఇట్టి చెడుకు పూనుకొనుటచే 4 వంతులు నష్టపరిహారము చెల్లించి తీరవలయును అనెను. నాతాను దావీదుతో, నేను చెప్పిన ఆ మనుష్యుడవు నీవే. ఇశ్రాయేలు ప్రభువైన యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించితిని. సౌలు బారి నుండి నిన్ను కాపాడితిని. నీ యజమానుని భార్యలను అతని కుటుంబము వారిని నీ వశము చేసితిని. యూదా ఇశ్రాయేలును నీ వశము చేసితిని. ఇది చాలదందువేని ఇంకనూ నీవు కోరిన కోర్కెలన్నిటినీ తీర్చెడువాడను గదా. ఇట్టి దుష్కార్యము చేసి యావే ఆజ్ఞను తిరస్కరింతువా? నీవు ఊరియాను కత్తితో చంపించితివి. అతని ఇల్లాలిని నీ ఆలిని చేసుకుంటివి. అతనిని అమ్మోనీయుల కత్తితో పొడిపించితివి. నీవు నన్ను తృణీకరించి హిత్తీయుడు ఊరియా భార్యను చేపట్టితివి. కావున వినుము, కత్తి ఇక నీ కుటుంబమును ఎప్పటికీ విడువదు. నీ కుటుంబము వారి నుండియే నీకు కీడు మూడునట్లు చేసెదను. నీ భార్యలను నీ కన్నుల ఎదుటనే ఇంకొకని వశము చేసెదను. అందరూ చూచుచుండగనే అతడు నీ భార్యలతో శయనించును. నీవీ పనిని రహస్యమున చేసితివి. కాని నేను ఈ కార్యమును ఇశ్రాయేలీయులందరి ఎదుట బట్టబయలుగానే చేసెదను అని పలుకుచున్నాడు అనెను. దావీదు నాతానుతో, నేను యావేకు ద్రోహముగా పాపము చేసితిని అనెను. నాతాను, ప్రభువు నీ పాపము క్షమించెను. నీవు చావుకు తప్పి బ్రతుకుదువు. కాని ఈ దుష్కార్యము చేసి యావేను తిరస్కరించితివి కనుక నీకు పుట్టిన బిడ్డడు మరణించును అనెను. బత్షెబా బిడ్డ చనిపోవుట, సొలొమోను జననము. నాతాను దావీదు కడ నుండి వెడలిపోయెను. ఊరియా భార్య దావీదుకు కనిన బిడ్డడు ప్రభు శిక్ష వలన జబ్బుపడెను. దావీదు శిశువు తరపున యావేను వేడుకొనెను. అతడు పస్తుండెను. రేయి కటిక నేలపై పరుండెను. గృహ నిర్వాహకులు దావీదు చుట్టూ మూగి అతనిని నేల మీది నుండి లేపజూచిరిగాని రాజు లేవనూ లేదు, పస్తు విడువనూ లేదు. 7వ నాడు బిడ్డడు చనిపోయెను. కాని సేవకులు శిశు మరణమును దావీదును కెరిగింపవెరచిరి. వారు పసికందు బ్రతికియుండగా రాజును బ్రతిమాలితిమి, కాని అతడు వినిపించుకోలేదు. ఇప్పుడు పాపడు చనిపోయెనని ఎట్లు చెప్పగలము? అతడేమి అకార్యముకు పాల్పడునో అని మదనపడజొచ్చిరి. సేవకులు ఈ రీతిగా గుసగుసలాడుకొనుట చూచి రాజు బిడ్డ చనిపోయెనని గ్రహించెను. అతడు
శిశువు మరణించెనా అని అడుగగా వారు అవును అనిరి. దావీదు లేచి స్నానము చేసి చమురు పూసుకొని క్రొత్త ఉడుపులు తాల్చి యావే దేవాలయముకు పోయి చేతులు జోడించి సాగిలపడెను. ఇంటికి వచ్చి సేవకులచే వడ్డన చేయించుకొని అన్నము తినెను. రాజు అనుచరులు దావీదుతో, చంటివాడు బ్రతికొండగా పస్తుండి విలపించితివి, బిడ్డ చనిపోయిన పిదప లేచి భుజించితివి, ఈ విపరీత కార్యమేమి అనిరి. అతడు వారితో, యావే నాపై జాలిగొని బిడ్డను బ్రతికింపకపోడా అనుకొని శిశువు సజీవుడై ఉండగా పస్తుండి శోకించితిని. కాని ఇప్పుడు బిడ్డ కన్ను మూసెను. ఇక నేను పస్తుండి మాత్రము ఏమి లాభము? ఆ పసికందును మరలా తీసుకొని రాగలనా? నేను వాని యొద్దకు వెళ్ళవలసినదే కాని వాడు నా యొద్దకు రాడు గదా అనెను. దావీదు బత్షెబను ఊరడించి ఆమెతో శయనించెను. ఆమె మరలా గర్భవతి అయి బిడ్డను కని సొలొమోను అని పేరు పెట్టెను. ఆ శిశువును యావే ప్రేమించెను. ప్రభువు ప్రవక్త నాతానును పంపి తన ఇష్టము చొప్పున బాలునికి ఎదీద్యా అని పేరు పెట్టించెను. రబ్బా ముట్టడి. యోవాబు అమ్మోనీయుల నగరమైన రబ్బాను ముట్టడించి జలాశయమును స్వాధీనము చేసుకొనెను. అతడు దావీదునొద్దకు దూతలనంపి, నేను రబ్బాను ముట్టడించి జలాశయమును ఆక్రమించితిని కనుక మిగిలిన సైన్యములను ప్రోగు చేసుకుని వచ్చి వ్యూహము పన్ని నగరమును పట్టుకొనుము. నేనే పట్టణమును స్వాధీనము చేసుకొనినచో అది నా పేర పిలువబడును అని కబురు పంపెను. కనుక దావీదు సైన్యములన్నిటినీ ప్రోగు చేసుకుని వచ్చి రబ్బాను ముట్టడించి వశపరచుకొనెను. అతడు వారి రాజు శిరస్సుననున్న కిరీటము గైకొనెను. అది మిక్కిలి బరువు కలది. దానిలో పొదగబడి ఉన్న అమూల్య రత్నము దావీదు శిరస్సును అలంకరించెను. అతడు నగరము నుండి విస్తారమైన కొల్ల సొమ్మును కూడా కొనివచ్చెను. రాజు ఆ నగరవాసులను చెరపట్టి తీసుకొని వచ్చి రంపములతో కొయ్యలు కోయుటకు, రకరకముల ఇనుప పనిముట్లతో పనులు చేయుటకు, ఇటుకలు కాల్చుటకు వినియోగించెను. అమ్మోనీయుల నగరముల నుండి కొనివచ్చిన వారందరితో నిట్లే ఊడిగము చేయించెను. రబ్బా లోబడిన పిదప దావీదు సైన్యముతో యెరూషలేముకు తిరిగి వచ్చెను. 16వ అధ్యాయము. వారు మందసమును కొనివచ్చి దావీదు సిద్ధము చేయించిన గుడారమున ఉంచిరి. దేవునికి దహనబలులు సమాధాన బలులు అర్పించిరి. దావీదు బలులర్పించి ముగించిన తరువాత దేవుని పేరిట ప్రజలను దీవించెను. అటు పిమ్మట ఇశ్రాయేలు స్త్రీ పురుషులలో ఒక్కొక్కరికి ఒక రొట్టె ఎండిన ద్రాక్ష పండ్లు పంచి ఇచ్చెను. లేవీయులు మందసమును సేవించుట. దావీదు మందసమునొద్ద ప్రభువును సేవించుటకు కొందరు లేవీయులను నియమించెను. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువును స్తుతించి గానము చేయుట వారి పని. ఆసాపు వారికి నాయకుడు, జకర్యా ఉపనాయకుడు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఎలీయాబు, బెనాయా, ఒబేదెదోము, యెహీయేలు స్వరమండలమును వాయించుటకు నియమింపబడిరి. ఆసాపు తాళము వేయవలెను. యాజకులైన బెనాయా, యహాజీయేలు మందసమునొద్ద నిరంతరము బూరలను ఊదవలెను. అప్పుడు దావీదు ఈ క్రింది పాటతో దేవుని స్తుతింపవలెనని ఆసాపును అతని అనుచరులను ఆజ్ఞాపించెను. దావీదు కృతజ్ఞతాస్తోత్ర గీతము. ప్రభువుకు కృతజ్ఞత తెలుపుడు, ఆయన మహత్యమును ప్రకటింపుడు, ఆయన మహాకార్యములను ప్రచారము చేయుడు. ప్రభువును స్తుతించి గానము చేయుడు, ఆయన అద్భుత కార్యములను వెల్లడి చేయుడు. ఆయన పవిత్ర నామములో మహిమ కలదు.
ఆయనను అన్వేషించు వారెల్లరూ ఆనందింతురుగాక. ప్రభువును సాయము అడుగపొండు, నిరంతరము ఆయనను సేవింపుడు. ప్రభు దాసుడైన యాకోబు వంశజులారా, ప్రభు ఎన్నుకొనిన యాకోబుని తనయులారా, ప్రభుని అద్భుత కార్యములను స్మరింపుడు. ఆయన న్యాయం చెప్పిన తీరు గుర్తింపుడు. ఆయన మన దేవుడైన ప్రభువు. అతని ఆజ్ఞలు భూతలమంతటికిని చెల్లును. ప్రభు తరతరముల కొనసాగు నిబంధనము చేసెను, దానిని మీరు మరువకుడు. ఆయన అబ్రహాముకు బాస చేసిన తీరును, ఈసాకుకు మాట ఇచ్చిన రీతిని గుర్తింపుడు. ఆయన యాకోబుతోనూ చేసుకున్న నిబంధనము శాశ్వతమైనది. ప్రభువు, నేను మీకు కనాను దేశమునిత్తును, అది మీకు భుక్తమగునెను. ప్రభువు ప్రజలు మొదట కొద్దిమందియే, వారు కనానున పరదేశుల వలె బ్రతికిరి. దేశము నుండి దేశముకు తిరిగిరి, రాజ్యము నుండి రాజ్యముకు తరలిరి. ప్రభువు వారినెవరునూ పీడింపకుండునట్లు చేసెను, వారి క్షేమము నుంచి రాజులను మందలించెను. నేను ఎన్నుకొనిన ప్రజకు మీరు కీడు చేయవలదు, నా ప్రవక్తలను బాధింపవలదు అని పలికెను. సకల భూతలమా, ప్రభుని స్తుతింపుము. ఆయన రక్షణమును దినదినము ప్రకటింపుము. ఆయన కీర్తిని సకల జాతులకు వెల్లడి చేయుము. ఆయన మహాకార్యములను సకల ప్రజలకు ఎరిగింపుము. ప్రభువు గొప్పవాడు, కీర్తింపదగినవాడు, అందరి దైవముల కంటే అధికముగా సేవింపవలసినవాడు. అన్యజాతులు కొలుచు దైవములు వట్టి బొమ్మలు, కాని ప్రభువు ఆకాశమండలమును చేసెను. కీర్తి ప్రాభవములు ఆయనను అంటియుండును. శక్తి సంతోషములు ఆయన దేవాలయమున నిండియుండును. సకల జాతులారా, ప్రభువును కీర్తింపుడు. ఆయన మహత్యమును శక్తిని సన్నుతింపుడు. ప్రభుని ఘనమగు నామమును కొనియాడుడు. మీ అర్పణములతో దేవాలయమునకు రండు. పవిత్రుడై చూపట్టు ప్రభువుకు నమస్కరింపుడు. సకల భూతలమా, ఆయన ముందు గడగడలాడుము. ఆయన భూమిని స్థిరముగా స్థిరపరిచెను, అటూనిటూ కదలకుండునట్లు చేసెను. భూమి ఆకాశములు ప్రమోదము చెందునుగాక. అవి ప్రభువే రాజని వివిధ జాతులకు ఎరిగించునుగాక. సముద్రమును దానిలోని ప్రాణులను ఉత్సాహముతో గర్జించుగాక. పొలములను వానిలోని పైరులను ఆనందము పొందుగాక. ప్రభువు భూతలమును ఏలుటకు వచ్చునుగాక. అడవులలోని చెట్లన్నీయు ఆయన ఎదుట ఆనందముతో కేకలిడునుగాక. ప్రభువు మంచివాడు కనుకను, ఆయన ప్రేమ శాశ్వతమైనది కనుకను ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయనతో రక్షకుడైన ప్రభు, మమ్ము కావుము. అన్ని జాతుల నడుమ నుండి మమ్ము ప్రోగు చేసి కాచి కాపాడుము. అప్పుడు మేము నీ దివ్యనామమును కీర్తించుచు నీకు వందనములు అర్పింతుము అని ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు ఇప్పుడును ఎప్పుడును సదా స్తుతింపబడునుగాక అని పలికెను. అప్పుడు ప్రజలెల్లరూ ఆమెన్ అని పలికి ప్రభువును కీర్తించిరి. దావీదు మందసము ఎదుట నిరంతరము ప్రభువును పూజించుటకు ఆసాపును మరియు ఇతర లేవీలను నియమించెను. దినదినము వారు ప్రభువును అర్చించవలయను. యెదూతూను కుమారుడు ఒబేదెదోమును అతని తెగకు చెందిన 68 మందికి వారికి సాయము చేయవలయును. ఓసా, ఒబేదెదోము ద్వారపాలకులుగా నుండిరి. రాజు సాదోకును మరియు ఇతర యాజకులను గిబియోను పుణ్యక్షేత్రం నందలి ఆరాధన మందిరముకు అధికారులనుగా నియమించెను. ప్రభువు ఇశ్రాయేలుకు అనుగ్రహించిన ధర్మశాస్త్రమును అనుసరించి ప్రతిదినము ఉదయ సాయంకాలములందు బలిపీఠముపైని దహన బలులు అర్పించుట వారి బాధ్యత. ప్రభువు శాశ్వత ప్రేమకు గాను అతనిని స్తుతించి కొనియాడుటకై హేమానును, యెదూతూనును మరియు ఇతరులను కొందరిని నియమించిరి. స్తుతిగీతము పాడునప్పుడు బాకాలు, చిటితాళములు మరియు ఇతర వాద్యములు ఉపయోగించుట హేమాను, యెదూతూనుల బాధ్యత. యెదూతూను తెగకు చెందిన వారు ద్వారపాలకులుగా నుండిరి. పనులన్నీ ముగిసిన తరువాత ఎవరి ఇంట్లకు వారు వెళ్ళిపోయిరి. దావీదు కూడా తన వారిని దీవించుటకు ఇంటికి వెళ్ళిపోయెను. 51వ కీర్తన. పాప క్షమకై ప్రార్థన.
ప్రభు, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. నా అపరాధములు నాకు తెలియను. నేనెల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచునేయుందును. నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని, నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసి తిని. నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషినిగా నిర్ణయించుట సబబే. నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి పాపాత్ముడనే. నీవు చిత్తశుద్ధిని కోరువాడవు. నా మనస్సును నీ జ్ఞానముతో నింపుము. హిస్సోపు కమ్ముతో నన్ను ప్రక్షాళింపుము. నేను శుద్ధుడనగుదును, నన్ను కడుగుము. నేను మంచు కంటే తెల్లనగుదును. నన్ను నీ సంతోష ఉల్లాసములతో నింపుము. అప్పుడు నీవు నలుగగొట్టిన ఎముకలు సంతసించును. నా దోషముల నుండి నీ మోమును ప్రక్కకు త్రిప్పుకొనుము. నా పాతకముల నెల్ల తుడిచివేయుము. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకుము. నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము. నీ రక్షణ ఆనందమును నాకు మరలా దయచేయుము. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. నేను పాపులకు నీ మార్గమును తెలియజేయుదును. వారు నీ యొద్దకు తిరిగి వత్తురు. నా రక్షకుడైన దేవా, నన్ను రక్తాపరాధము నుండి కాపాడుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చెయ్యును. ప్రభు, నీవు నా పెదవులను విప్పుము. నేను నీ స్తుతులను ఉగ్గడించెదను. నీవు బలుల వలన సంతుష్టి చెందవు. నేను దహన బలి నర్పించినచో నీవు ప్రీతి చెందవు. దేవా, నేనర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే. పగిలి నలిగినట్టిదియు వినయాన్వితమునైన హృదయమును నీవు అనాదరము చెయ్యవు. నీవు నెనరుతో సియోనును ఆదుకొనుము. యెరూషలేము గోడలను పునర్నిర్మింపుము. అప్పుడు నీవు దహన బలులు, సంపూర్ణ హోమములు మొదలగు ఉచితములైన బలుల వలన సంతృప్తి చెందుదువు. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలనర్పింతురు.